ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఈ సినిమాని చాలా హైప్ చేసుకుంటూ వచ్చారు. నిన్న రిలీజ్ అయినటువంటి శివరాత్రి రోజున మా భీమా సినిమా అది ప్రూవ్ చేసింది. ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సో మీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో నాకు ప్రొడక్షన్ డిజైనర్గా అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారికి మరియు డైరెక్టర్ గారు హర్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి నేను. ఎందుకంటే ఆయన వెన్ హీ నేరేటెడ్ మీ ది స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే కోరాను ఆయన్ని, సార్ మీరు స్క్రిప్ట్ చెప్పారు కానీ నాకు ఒక లిబర్టీ ఇవ్వండి, ఇందులో నాకు లిబర్టీ ఇస్తే నేను నా ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతానని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ కూడా నాకు ఇది చెయ్యి ఇలా చేయని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదండి. ఈ టెంపుల్ విషయంలో కూడా నాకు అంత అద్భుతంగా రావడానికి నేను చాలా కృషి చేశాను, రీసెర్చ్ కూడా చేశాం దాంట్లో. అంటే ఒక 500-600 years వెనక్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎలిమెంట్స్ కానీ, ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ కానీ, ఏదైతే ఆ టెంపుల్ ఈరోజు క్లైమాక్స్లో అద్భుతంగా చెప్పుకుంటున్నారు, దాని రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ సీన్స్ అయితే దాంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు దీనికి నాతో పాటుగా నా టీం ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి నా ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్ కానీ, అసిస్టెంట్స్గా గిరీష్ కానీ, శ్రీనివాస్, బొల్లారం, ప్రేమ్, ఇట్లా కార్పెంటర్స్ కానీ, మోల్డర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు దీంట్లో పనిచేసినటువంటి ఈ అవకాశం అంటే మీడియా సభాముఖంగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాతో పాటుగా పనిచేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు.